नेक्स्ट पार्ट 1 हिंदी बरसते बादल। बरसते बादल कविता के कवि है सुमित्रा नंदन पंत। सुमित्रा नंदन पंत अपनी कविता का विस्तार इस प्रकार से किए हैं। कविता का विवरण और विस्तार। कवि कहते हैं ये कविता 2 है, यानी दूसरी कविता है। पहली कविता का एक्सप्लेनेशन हो गया, इसका विवरण विस्तार हो चुका। अभी ये दूसरी कविता। दादुर टर टर करते, यहाँ पे शब्द दिया है दादुर। दादुर यानी मेंढक। मेंढक क्या करते हैं? टर टर यानी उसकी आवाज़ यानी ధ్వని। ఈ కప్పలు ఏం చేస్తుంటాయి? వర్ష పడే సమయంలో ఈ బెక బెక అంటాం. అదే హిందీలో వచ్చేసరికి దాని ప్రొనౌన్సియేషన్ మారింది టర్ టర్. దాదుర్ టర్ టర్ కరితే హై. ఈ వర్షా సమయంలో ఈ యొక్క ఫ్రాక్స్ కప్పలు ఏం చేస్తున్నాయి? అరుస్తున్నాయి సంతోషముతో. వర్షం పడినందుకు చల్లదనానికి ఇది పులకరించి అరుస్తున్నాయి. दूसरा झिल्ली बजती झंझन, यहाँ पे शब्द दिया है इति दादुर फर्स्ट प्राणी। दूसरा प्राणी है झिल्ली। झिल्ली अंटे झिंगूर। झिंगूर झिंगूर అంటే కాక్రోచ్ లాంటిదే కానీ కాక్రోచ్ కాదు. అది అస్తమానం అరుస్తూనే ఉంటుంది. ఎలా? బాజా బజానా. బాజా బజానా ఒక బ్యాండ్ వాయించినట్టుగా నాన్ స్టాప్ ఈ జింగూర్ అనేటువంటి ప్రాణి అస్తమానం తన వాయిస్ను తీస్తూనే ఉంటుంది. జిల్లి బజితి అంటే భజన సౌండ్. ఝంఝన్ దాని యొక్క శబ్దాన్ని మనం ఇక్కడ అలంకరణ ఏమిచ్చాడు? ఝంఝన్. జిల్లి అంటే ఒక ఇన్సెక్ట్ అన్నమాట. అది కాకరోచ్ కాదు, కాకరోచ్ లాంటిది, చిన్నగా ఉంటుంది. దాని అరుపులు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అది నాన్ స్టాప్ అరుస్తూనే ఉంటుంది. ఏ సందర్భంలో? వర్షం పడే సందర్భంలో. వర్షానికి సంతోషించి పులకరించి తాను కూడా శబ్దాన్ని వినిపిస్తుంది. ఇక్కడ రెండవ ప్రాణి జిల్లి. థర్డ్ వచ్చేసరికి మోర్. మోర్ యాని మయూర్. మయూర్ అంటే పికాక్. మోర్ మయూర్ అన్న రెండు హిందీ పదాలే. ఈ మోర్ యొక్క తన వాయిస్ని కూడా తీస్తుంది. అది ఎలా? మ్యావ్ మ్యావ్. ఈ మ్యావ్ మ్యావ్ అనేటువంటిది పిల్లి వాయిస్, పిల్లి క్యాట్ అదేవిధంగా తీస్తుంది. ఇక్కడ ఈ మోరు కూడా తన శబ్దాన్ని మ్యావ్ మ్యావ్ అని పిలుస్తుంది, పలుకుతుంది, అరుస్తుంది. ఏ సందర్భంలో? వర్షం పడేటువంటి సమయంలో. ఇది प्राणी। तीसरा प्राणी, पहला प्राणी दादुर है, दूसरा प्राणी झिल्ली है, तीसरा प्राणी मोर। ये मोर की ध्वनि है। ఇది నెమలి యొక్క వాయిస్, దాని యొక్క శబ్దము. తర్వాత फोर्थ वन चौथा है चातक। चातक एक प्रकार का పక్షి है। ఇది ఒక రకమైనటువంటి పక్షి. ఈ దాని పేరేంటిది? చాతక్. ఈ చాతక్ కూడా వర్షానికి సంతోషించి ఈ పియు పియు అనేటువంటి శబ్దాలను అది చెబుతుంది, పలుకుతుంది, అరుస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మొత్తానికి ఎన్ని జీవాలని ఎప్పటి వరకు? దాదుర్ 1, झिल्ली 2, मोर 3, चातक 4। इन चारों को मिलाने पर गण, गण यानी సమూహము. ఈ నాలుగిటిని కలిపి ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని సమూహము అంటాం. ఈ 4 జీవాలు కూడా వర్షాకాలంలో సంతోషించి పులకరించి తన శబ్దాలను అవి తీస్తున్నాయి. తర్వాత దీనితో అయిపోలేదు. ఉడితే. ఉడితే అంటే ఆకాశ్ మే విహరన్ కర్నా. విహరన్ అంటే ఆకాశంలో విహరిస్తున్నటువంటి ఇంకొక పక్షి. దాని పేరు సోన్ బాలక్. ఈ సోన్ బాలక్ని మనము జల్ పక్షి అని కూడా అనొచ్చు. జల్ పక్షి. ఈ సోన్ బాలక్ పేరేంటిది? జల్ పక్షి. అంటే నీటిని చూసి చాలా ఆనందించేటువంటి పక్షులలో ఈ యొక్క జల్ పక్షి. అది ఆకాశంలో విహరించుకుంటూ వర్షం పడేటప్పుడే అది విహరిస్తుందంట.
మరి ఆర్ద్ అంటే గీలా అంటే తడిచిపోయినటువంటి ఆ పక్షి కూడా ఆకాశంలో విహరిస్తుంది. సుఖ్ సే క్రందన్ కర్ణ, సుఖముతో అది కూడా సంతోషంతో తాను శబ్దాలు తీస్తుంది. సుఖ్ యాని ప్రసన్నత, प्रसन्नता से ये भी क्रंदन करना यानी ध्वनि निकालना. कौन सा जीव है? पांचवा जीव. अभी तक 5 जीव, एक दादुर, दूसरा झल्ली, तीसरा मोर, चौथा चातक, पांचवा सोन बालक. यहाँ पे 5 जीवों की तुलना की गई है. अभी लास्ट लाइन, घुमड़ घुमड़ गिर, घुमड़ घुमर यानी आकाश में फैला हुआ ఆకాశం మొత్తము వ్యాపించినటువంటి మేఘాలు, కమ్ముకున్నటువంటి మేఘాలు అని కూడా అనొచ్చు. గుమ్మడు గుమ్మడు గిర్ అంటే పడుతున్నటువంటి మేఘాలు, మేఘ యాని బాదల్. गगन में, गगन यानी आकाश, आकाश को व्योम भी कहते हैं. आकाश भारत गर्जन, गर्जन गर्जन यानी अधिक ధ్వని అని సింహాలు గర్జించేటప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో భయంకరమైనటువంటి అతి తీవ్రమైనటువంటి ఈ మేఘాలు కూడా ఒకటిని ఇంకొకటిగా కొట్టుకున్నప్పుడు ఆకాశంలో వినిపించేటువంటి శబ్దాన్ని ఇక్కడ గర్జన్ అన్నారు. ఓకే, అర్థమైందా బేట? ఫస్ట్ పద్యానికి భావం అయిపోయింది, ఇది రెండవ పద్యానికి భావము. ఈ యొక్క మీనింగ్స్ కనుక తెలుసుకుంటే ఈజీగా చదవచ్చు. ఫస్ట్ వన్ దాదూర్, సెకండ్ వన్ ఝిల్లి, థర్డ్ వన్ మోర్, ఫోర్త్ వన్ చాతక్, ఫిఫ్త్ వన్ సోన్ బాలా. ఈ సెకండ్ పారాగ్రాఫ్ మొత్తంలో పృథ్వీలో ఉన్నటువంటి జీవాల యొక్క ప్రసన్నతను వర్ణించారు. ఓకే, నెక్స్ట్ దీని యొక్క భావము పాయింట్స్లో చెప్తాను.